దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు మన పట్ల చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచమంతా కూడా ఈ రోజున ఈస్టర్ పండుగగా చేసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు తిరిగి లేవకపోతే ఏం జరిగి ఉండేది? అసలు సువార్తే కాదు. యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి సువార్తకు మూలాధారం ఏంటనంటే పునరుద్ధానం. క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది ఏంటనంటే యేసుక్రీస్తు తిరిగి లేవడం. ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేవకుండా సమాధిలోనే ఉండిపోయాడు అనుకోండి, మన పాపములు క్షమించబడేవి కాదు, మన విశ్వాసము అది సరైనది కాదు, మనం ఇంకా మన గమ్యం కూడా సరైన స్థానానికి వెళ్ళే వాళ్ళం కాదు. పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ సిద్ధాంతానికి మూల పునాది లాంటిది. యేసుక్రీస్తును సిలువ వేసేసరికి అప్పటికి రోమా ప్రభుత్వంలో 30,000 మందిని సిలువేశారు అప్పటికే. ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేవలేదనుకోండి, ఆ 30,000 మందిలో ఈయన కూడా ఒక్కడిలాగే చేర్చబడేవాడు. అంతే కదా? వాళ్ళు చనిపోయారు, గతించిపోయారు, సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసు తిరిగి లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ, మనకు ఒక విశ్వాసమునకు ప్రమాణకము ఏర్పడింది. మన విశ్వాసం రుజువు చేయబడటం మాత్రమే కాదు, మన గమ్యాన్ని కూడా నిర్దేశించేది కూడా పునరుద్ధానమే. పునరుద్ధానం లేకపోతే మనమందరం కూడా ఇంకా పాపపు స్వభావంలోనే ఉండేవాళ్ళం. మన గమ్యం కూడా మారి ఉండేది కాదు. ఒక రోజున ఒక తల్లి తన బిడ్డను ఆడిస్తూ ఉంది. చిన్న బిడ్డ ఒక తేనెటీగా ఎగురుతూ తిరుగుతూ ఉందన్నమాట. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ చిన్న బిడ్డ భయపడుతూ ఉంది. ఎందుకంటే అది కుడితే చాలా నొప్పి పుడుతుంది అని చెప్పాను. అది తిరిగి ఏం చేసిందంటే తల్లి యొక్క చేతి మీద వాలి తనకు కుట్టిన తర్వాత మరలా ఎగరడం ప్రారంభించింది. ఎగురుతున్నప్పుడు ఇంకా భయపడుతూ ఉంది ఆ పాప. అప్పుడు తల్లి చెప్పింది, అమ్మ, తేనెటీగకు ఒకటే ముళ్ళు ఉంటుంది, అది ఆల్రెడీ నా శరీరంలో గుచ్చుకుపోయింది, ఇక అది నేను కుట్టినా కానీ దానివల్ల నీకు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పాను. యేసుక్రీస్తును మరణం అనేటువంటి ముళ్ళు గుచ్చింది, కాటు వేసింది. ఇక ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న వారెవ్వరికి కూడా మరణాన్ని గూర్చిన భయం కానీ, ఇక ఎలాంటి భయమో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాబట్టి తనకు తానే మరణము వరకు వెళ్ళాడు. కావాలని ఆయన ఈ మరణాన్ని ఆయన అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువును గుడ్ ఫ్రైడే రోజున ఆయన శుక్రవారపు దినాన చనిపోయాడు. యూదులకు ఉన్న ఆచారం ఏంటనంటే, సర్వసాధారణంగా మనకి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంకాలానికి పగలంటాం, సాయంకాలం నుండి 6 గంటల నుంచి మరొక రోజు 6 గంటల వరకు రాత్రి అని పిలుస్తాం. యూదులు అలా రోజు అనేటువంటి పదం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏమని పిలుస్తారనంటే, ఇప్పుడు మోషే 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. 40 రోజులు అంటారు వాళ్ళు. 40 పగళ్ళు 40 రాత్రులు అని పిలుస్తారు. వాళ్ళకి ఆచారం అది. వాళ్ళకి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, మరుసటి రోజు సాయంకాలం 6 గంటలకి క్లోజ్ అవుతుంది అనమాట. కాబట్టి యూదులకు శుక్రవారం సాయంకాలం 6 గంటలకి సబ్బాతు ప్రారంభమవుతుంది, విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. శనివారం 6 గంటలకి ముగుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం రోజున చనిపోయాడు కాబట్టి 6 గంటలకల్లా వాళ్ళకి ఏం ప్రారంభమవుతుంది? సబ్బాతు ప్రారంభమైపోతుంది. కాబట్టి 6 గంటల లోపే ఆయన ఏం చేశారనమాట? సమాధి చేసేయాలి. ఎందుకని? ధర్మశాస్త్రంలో ఎవరైనా చచ్చిపోయిన శవాన్ని ముట్టుకుంటే అపవిత్రుడైపోతాడు. ఏదైనా అపవిత్రత ముట్టుకుంటే సబ్బాతు ఆచరించడానికి వాళ్ళకి కుదరదు. అందుకని ఏం చేశారంటే 5 గంటల లోపే ప్రభువును వాళ్ళు సమాధి చేసేసి వచ్చి స్నానాలు చేసి శుద్ధులైపోవాలి. 6 గంటలకల్లా విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. అందుకని అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో అతడు ధనవంతుడు, అతడు సజ్జనుడు, నీతిమంతుడు,
అప్పట్లో సమాధులు ముందుగానే తొలిపించుకునేవారు, రాతి కొండల్లో కాబట్టి ముందుగానే తొలిపించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభును సమాధి చేయడానికి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి యేసు ప్రభు యొక్క బాడీని నాకు ఇవ్వండి, నేను సమాధి చేస్తానని చెప్పని తీసుకున్నాడు. అరిమతయి యోసేపు, నికోదేము కూడా ఆ స్థలంలోనికి వచ్చాడు. కొంత సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి, కొంతమంది స్త్రీలు, యేసుప్రభు తల్లి అయినటువంటి మరియా, వీరందరూ కలిసి యేసుప్రభును సమాధి చేశారు నారబట్టలు చుట్టి. నిజానికి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు. మార్క్ చాప్టర్ 15:42లో, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి. ఈ పదాన్ని గమనించండి. అరిమతయి యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. యోసేపు ఎందుకు తెగించాల్సి వచ్చింది? అరిమతయి అనేటువంటి అర్థం ఏంటంటే, యోదయ రాష్ట్రంలో అరిమతి అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నుంచి వచ్చిన వాడు కాబట్టి అరిమతయి యోసేపు అనేటువంటి పేరు వచ్చింది. అరిమతయి యోసేపు సన్హెడ్రిన్ సభలో కూడా సభ్యుడు. దానికి 72 మంది సభ్యులు ఉంటారు కదా. ఈ 72 మంది సభ్యుల్లో ప్రధాన యాజకుడు దానికి ప్రెసిడెంట్గా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. అయితే అరిమతయి యోసేపు గనక యేసు ప్రభువుకు శిష్యుడు అని తెలిస్తే ఏం చేస్తారంటే ఆ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. అంతేకాదు, యేసు ప్రభుకు శిష్యుడు అని తెలిస్తే ఆనాటి సమాజంలో నుండి పరిసయ్యులు, శాస్త్రులను వెలివేసేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు అరిమతయి యోసేపు ఒక గౌరవం కలిగినటువంటి పదవిలో ఉండి కూడా, ఒక సభ్యత్వం కలిగి ఉండి కూడా, లేకుంటే తను ఒక గొప్ప ధనవంతుడయ్యండు కూడా, ఒక గౌరవం విలువ కలిగి ఉండి కూడా యేసు ప్రభుకు రహస్యంగా శిష్యుడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుకు ఈయన శిష్యుడు, ఆయనను పాతి పెట్టాడని తెలిస్తే గనక సభ్యత్వం క్యాన్సిల్ అయిపోతుంది, ఆయనను వెలివేస్తారు. అయినా కానీ యోసేపు ఇక్కడ తెగించి ఎవరేం చేస్తే నాకు అనవసరం, నా సభ్యత్వం క్యాన్సిల్ చేసిన, లేకుంటే సమాజం నన్ను వెలివేసిన, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నా కొరకు రక్తం గార్చాడు, తన జీవితాన్నే నా కొరకు ఆయన సమర్పించాడు, కాబట్టి నేను తెగించాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. చరిత్ర చెప్పేటువంటి ఆధారాలు ఏంటనంటే, ఒక మాట, ఈయన ఇంగ్లాండ్లో చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి, అంటే రాజరికానికి సంబంధించినటువంటి 6 రాజులు ఈయన సమాధి పెట్టిన మోసుకుంటూ వెళ్ళి సమాధి చేశారు. ఇది హిస్టారికల్గా జరిగినటువంటి సందర్భం. యేసు ప్రభుకు ఆ రోజున తన సమాధినిచ్చాడు. యేసు ప్రభు కోసం ఆయన తెగించాడు సమాజంలో. కాబట్టి ఏం జరిగింది? ఆయన ముగింపు ఎంత గౌరవంగా, ఎంత గొప్పగా రాజులు మోసుకుని వెళ్ళి సమాధి చేయడం అంటే అది చాలా గొప్ప సంగతి. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే అరిమతయి యోసేపు గురించి, అతడు తెగించాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మన ముందు ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని సత్యాన్ని అంగీకరించడం కొరకు, దేవుని గురించి ప్రకటించడం కొరకు మనము తెగించగలిగితే, ధైర్యం వహించగలిగితే చాలా గొప్ప కార్యాలు ప్రభు ద్వారా మనం అనుభవించగలుగుతాం. అయితే ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినట్లుగా ఒక దేవదూత వచ్చి ఇంచుమించుగా 150 కిలోల బరువు ఉన్నటువంటి ఆ రాతిని, సమాధి మీద ఉన్నటువంటి రాయి రౌండ్గా ఉంటుంది, దాన్ని పక్కకు పోర్లించి ఆ రాతి మీద కూర్చున్నప్పుడు ప్రభు తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట రోమా సైనికులకు కనబడ్డాడు. ఆయన తిరిగి లేచినప్పుడు వాళ్ళు చూశారు. ఆ దేవదూత వచ్చి మహా వెలుగుతో ఆయన బయటికి రావడం, అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని వెళ్ళి ప్రధాన యాజకులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పని యేసు ప్రభువును ఆయన శిష్యులు వచ్చి దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, పట్టుకుని వెళ్ళిపోయాడు, తిరిగి లేవలేదని చెప్పండి అని చెప్పని చాలా డబ్బు ఇచ్చారు వాళ్ళకి. ఇస్కరియోతు యోధాకి ఇచ్చిన ధనం కంటే ఎక్కువ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయి యేసు ప్రభు ఇంకా తిరిగి లేవలేదు అనేటువంటి సమాచారాన్ని వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తూ వచ్చారు. తర్వాత కొంతమంది స్త్రీలు శిష్యుల దగ్గరికి వెళ్ళారు, మగ్దలేని మరియా, వీళ్ళందరూ కూడా ప్రభు తిరిగి లేచాడు, సమాధిని చూసి వచ్చాం మేము, ఆ సమాధి ఖాళీగా ఉంది అని చెప్పని వారి చెప్పడం జరిగింది. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఒక విషయాన్ని మనం చూద్దాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి?
తిరిగి లేవడం పునరుద్ధానమా? పునరుద్ధానం అంటే ఏంటి? చాలాసార్లు నేర్చుకున్నాం కదా మనం. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానము అని అంటే చాలామంది మరణాన్ని నుండి తిరిగి లేవడం అని చెప్పని అనుకుంటారు. అలాగైతే పాత నిబంధనలో ఎంతమంది తిరిగి లేవలేదు? కొత్త నిబంధనలో కూడా చాలామంది తిరిగి లేచారు. లాజరు తిరిగి లేవలేదా? పాత నిబంధన గ్రంథంలో ఏలియా శవం తగిలితే కొంతమంది తిరిగి లేవలేదా? లేచారుగా చాలామంది. మరి పునరుద్ధానం అంటే తిరిగి లేవడమేనా? మరి దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటాం? బైబిల్ డెఫినేషన్ ఏంటి దాని గురించి? పునరుద్ధానము అని అంటే ఒక్కసారి తిరిగి లేచిన తర్వాత ఇంకెన్నడూ చనిపోకుండా ఉండడమే పునరుద్ధానం. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో లాజరు తిరిగి లేచాడు, యాయిరు కుమార్తె తిరిగి లేచింది కదా, వాళ్ళందరూ తిరిగి లేచారు. మరలా బ్రతికే ఉన్నారా? వాళ్ళు చనిపోయారుగా. అది పునరుద్ధానం కాదు వాళ్ళకి. పునరుద్ధానం అంటే అర్థం ఏంటనంటే శాశ్వత కాలం జీవించి ఉండడం పునరుద్ధానం, బ్రతికి ఉండడం పునరుద్ధానం. కాబట్టి తిరిగి లేవడం ఒక్కటే పునరుద్ధానం కాదు, ఎప్పుడు జీవించి ఉండడం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు ఏ దేహమునైతే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ధరించాడో అదే దేహముతో తిరిగి లేచాడు. ఆయన అదే దేహముతో పరలోకానికి వెళ్ళాడు, అదే దేహముతో వెళ్ళాడు పరలోకానికి. కాబట్టి పునరుద్ధానము అని అంటే మనం క్రైస్తవులు నమ్మేటువంటి పునరుద్ధానము గమనించినట్లయితే ఈ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి చాలామంది కూడా పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా. పునర్జన్మ అనేటువంటి సిద్ధాంతాన్ని, పునర్జన్మ అనే సిద్ధాంతాన్ని నమ్మడం అంటే మనం భూమి మీద ఇప్పుడు మనుషులుగా పుట్టాము, తర్వాత ఈ భూమి మీద ఈ మనుషులుగా బ్రతికినప్పుడు మంచి చేస్తే మరలా మనిషిగా పుడతాం, లేకపోతే పందిగానో కుక్కగానో లేకుంటే జంతువుగానో చెట్టుగానో పుడతామని చెప్పని పునర్జన్మ చెప్పేటువంటి సిద్ధాంతాన్ని కొంతమంది నమ్ముతారు. వాళ్ళు ఏమంటారంటే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఈ జన్మకు మంచిది జరిగితే గనక మరలా మనము తిరిగి మనిషిగా పుడతాము మంచిగా చేస్తేనని అంటారు. అయితే నా ప్రశ్న ఏంటనంటే మనిషిగా పుట్టిన వాళ్ళలో ఎవరు పాపము చేయకుండానే బ్రతుకుతున్నారా భూమి మీద? ఎవరు పాపం చేయకుండా బ్రతకట్లా. ఎవరు పాపం చేయకుండా బ్రతికినప్పుడు చనిపోయిన తర్వాత మరలా ఈ జన్మ తర్వాత మరలా పందిగానో కుక్కగానో చెట్టుగానో పుట్టాలి కదా. కానీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందిగా. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు పాపం చేసినా మరొక జన్మ అనేది లేదు అన్నది అర్థమవుతుంది. మరొక విషయం, పునర్జన్మలో స్వభావం మారిపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు మనిషిగా పుట్టాను నేను, తర్వాత పిల్లిగా పుడతాను, మరొక జన్మలో పందిగా పుడతాను, మరొక జన్మలో చెట్టుగా పుడతాను. పిల్లికి స్వభావం ఉంటుందా మనిషికి ఉన్నట్లుగా? ఉండదుగా. పందికి స్వభావం ఉంటుందా? చెట్టుకి స్వభావం ఉంటుందా? మారిపోతుంది కదా. మరొక విషయం ఏంటంటే మరొక జన్మలో పిల్లిగా పుట్టాను అనుకుందాం, అలా జన్మలో పిల్లిగానో పందిగానో చెట్టుగానో పుడతా ఉంటుంటే మరి నేను ఎవరిని లాస్ట్లో ఏమని చెప్పుకోవాలి? పందినని చెప్పుకోవాలా, కుక్కనని చెప్పుకోవాలా, మనిషినని చెప్పుకోవాలా, చెట్టునని చెప్పుకోవాలా? ఉండదు కదా. అంటే సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట పునర్జన్మలో జరిగేది. కానీ క్రైస్తవులు నమ్మేటువంటి పునరుద్ధానం గురించి మనం మాట్లాడితే ఒక్కసారి చనిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా దేవుని నమ్మితే ఎక్కడికి ఉంటాం? మనం నిత్యరాజ్యానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనం రూపం మారిపోవడం కానీ, ఒక విషయం తెలుసా, మన క్రైస్తవులుగా తిరిగి లేచిన తర్వాత మనము మహిమ దేహాన్ని తలుస్తాం, మన స్వరం మారదు, మన రూపం మారదు, ఇలాగే ఉంటాం. మనం గుర్తించుకోగలుగుతాం ఒకరినొకరు. సంబంధాలంటూ ఉండవు కానీ ఒకరినొకరు గుర్తించుకోగలుగుతాం, ఒకరినొకరు మాట్లాడుకోగలుగుతాం. ఏవండి, మన స్వరం ఇప్పుడు ఏదైతే స్వరం ఉందో అదే స్వరం ఉంటుంది, ఇప్పుడు ఏదైతే మనకి రూపం ఉందో అదే పిక్చర్ ఉంటుంది మనం తిరిగి లేచిన తర్వాత కూడా. కాబట్టి పునరుద్ధానం అని అంటే శాశ్వత కాలం నిలిచి ఉండడం, మహిమ దేహాన్ని దాల్చుతుంది. ఎందుకు మహిమ దేహం దాల్చుతుంది అంటే పరలోకానికి వెళ్ళడానికి ఈ శరీరము ఈ దేహము అది ఫిట్ అవ్వదు, ఎందుకంటే అది శాశ్వతమైంది కాబట్టి అక్కడ ఉండడానికి. కాబట్టి పునరుద్ధానములో మన రూపం మారదు, మన పేరు మారదు. ఇప్పుడు మీ పేరు ఏదైతే ఉందో పరలోకంలో కూడా అదే పేరు. మీ పేరు బాప్తిసం పొందినప్పుడు జీవ గ్రంథంలో రాశాడనంటే అక్కడ మీ పేరు మార్చేస్తాడనా? మారదు కదా. ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ అదే పేరు ఉంటుంది, అంతే కదా. అంటే పునరుద్ధానంలో జరిగేటువంటి గొప్ప డిఫరెన్స్ మనం గమనించగలుగుతాం. లోకంలో మనుషులు నమ్మేటువంటి పునర్జన్మకు క్రైస్తవులు నమ్మేటువంటి పునరుద్ధానానికి తేడా ఏంటంటే మనం శాశ్వత కాలం ప్రభుతో జీవించగలుగుతాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయనకి ఎన్నడూ నశించని మరణించని లయము కాని దేహాన్ని ఆయన ధరించాడు.
యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని అనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఆనాటి సమాజం యేసు ప్రభువును తిరిగి లేవలేదని రోమా సైనికులు చాలామంది కూడా అబద్ధాన్ని ప్రచారం చేశారు. తర్వాత చరిత్రలో కూడా కొంతమంది యేసు ప్రభు తిరిగి లేవలేదు, ఆయనను దేహాన్ని శిష్యులు పట్టుకుని వెళ్ళిపోయి వేరే చోట పెట్టేశారు అని చెప్పని, అది వేరే సమాధి, ఆ సమాధి కాదు, ఆయనను సమాధుల దొడ్డిలో పాతి పెట్టారని చెప్పారంటారు. కానీ నిజానికి యెరూషలేం పట్టణానికి వెళ్తే యేసు ప్రభును పాతి పెట్టినటువంటి సమాధి ఆ తోటలో ఒక్కటే సమాధి ఉంటుంది. నేను వెళ్ళలేదు, కానీ చరిత్ర చెప్పే ఆధారాలు వెళ్ళి చూస్తున్న వాళ్ళు చెప్పినటువంటి సత్యం ఏంటంటే ఒకటే సమాధి ఉంటుంది. ఆయన కూడా ఒక ధనవంతుడు కాబట్టి ఒక తోటలో, ఆ గెత్సేమనే తోటలో ఒక చోట దానిని ఆయన తొలిపించుకున్నాడు. కాబట్టి ఈ సమాధి ఒకటే ఉంది. కాబట్టి వేరే సమాధులు ఉన్నాయి, వేరే సమాధిని చూపించి ఇదే యేసు ప్రభు సమాధిలోనే ఉన్నాడు అని చెప్పడానికి వీలు లేదు. యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసు ప్రభు సమాధి ఎప్పటికీ కూడా ఖాళీగానే ఉంది, ఎప్పటికి వెళ్ళి చూడవచ్చు. యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాతలు గడించిన వారు, ప్రపంచాన్ని జయించినటువంటి వీరులు ధీరులు పుట్టుకుని వచ్చారు. కానీ అందరూ కూడా ఎప్పటి వరకు, కాలజ్ఞానం చెప్పిన వాళ్ళు కూడా తిరిగి లేస్తామని చెప్పారు, ఎప్పటికీ సమాధిలోనే ఉన్నారు, వాళ్ళు తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు ఆయన తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటన్నమాట, ఆయన సమాధి ఖాళీగా ఉంది. రెండవది ఏంటంటే ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు, తిరిగి లేచిన తర్వాత మరలా నేను ప్రధాన యాజకులకు లేకుంటే సమాజానికి కనబడితే తెలిస్తే మరలా నన్ను పట్టుకుని సిలివేస్తారేమని భయపడలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? పబ్లిక్గా వెళ్ళి అందరికీ కనబడ్డాడు. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 1:3లో, యాక్ట్స్ చాప్టర్ 1:3లో ఆయన శ్రమపడిన తరువాత, అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అందరికీ ఆయన కనబడ్డాడు, అందరికీ వెళ్ళాడు. ఇదిగో నేనే 3వ దినాన్న తిరిగి లేస్తానని చెప్పాను కదా, తిరిగి లేచాను అని చెప్పని తాను సజీవునిగా అందరికీ కనపరుచుకున్నాడు, రుజువు చేసుకున్నాడు. ఆయన అందరికీ కనబడ్డాడు, దేవుని రాజ్య ప్రమాణాల గురించి, విషయాల గురించి వారికి ఆయన బోధించాడు. ఇది ఎలా ఉంటుందనంటే ఆయన తిరిగి లేచి అందరికీ కనబడడం, మనం అనుకున్నాము ఈ యొక్క హంతకుణ్ణి, లేకుంటే ఈ యొక్క దేశద్రోహి, రాజద్రోహి, లేకుంటే దేవునితో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం చంపేశాం, ఇంకా మన పని అయిపోయిందని చెప్పని అనుకున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలు. కానీ ఆయన తిరిగి లేచేసరికి ఎలా ఉంటుందో ఆలోచించండి, టెన్షన్ మొదలైంది వాళ్ళకి కదా. ఇప్పుడు దానియేలుని పంతం పట్టి అసూయతో మత్సరంతో నిండుకుని ఏం చేశారు? సింహాల బోన్లో వేసేశారు. సింహాల బోన్లో వేసేసినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇంకా సింహాలు ఆయనని తినేస్తాయి, చనిపోతాడు అని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ మరుసటి రోజున ఏమైంది? బయటకు వచ్చాడు. అలా ఉంటుందన్నమాట. మనం చంపేద్దామని చెప్పని, నాశనం చేసేద్దాం, ఈ చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే మరలా తిరిగి పునరుద్ధరించబడింది, మరలా తిరిగి లేచాడు రా బాబు అని ప్రధాన యాజకులకు టెన్షన్ మొదలైంది. ఆయన తిరిగి లేచాడు అనడానికి రెండవ కారణం ఏంటంటే తనను తాను అందరికీ ఏం చేశాడు? కనపరుచుకున్నాడు, చూపించుకున్నాడు. ఆయన మగ్దలేని మరియ కనబడ్డాడు. ఎవరెవరికి కనబడ్డాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians చాప్టర్ 15 5-8 వెర్సెస్ చదువుదాం. 4వ వచనం నుండి చదువుతున్నాను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలుచున్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. చూడండి, ఆయన కేఫాకు కనబడ్డాడు, పేతురుకి కనబడ్డాడు, 12 మంది అపోస్తలులకు కనబడ్డాడు, యాకోబుకి కనబడ్డాడు, 500 మందికి ఎక్కువైన ప్రజలకు కనబడ్డాడు. ఆయన తను తాను కనపరుచుకున్నాడు సజీవునిగా. కాబట్టి ఆయన తిరిగి లేచాడు అనడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఖాళీ సమాధి. రెండవది ఆయన తిరిగి లేచాడు అనడానికి రెండవది ఏంటంటే ఆయనను తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన తన్ను తాను తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు అనడానికి మూడవ ఆధారం కారణం ఏంటనంటే మనము యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఈ 12 మంది శిష్యులు కూడా వారు ప్రభు భూమి మీద బ్రతికున్నప్పుడు కొన్ని సందర్భాల్లో
బలహీనతలు ఉన్న వాళ్ళకి కొన్ని తప్పులు చేశారు. పేతురైతే యేసుప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. తోమ అయితే ఆయన చేతులు గాయాలలో వేలు పెడితే చూస్తేనే కానీ నేను నమ్మనని చెప్పానన్నాడు. ఇలాంటి పరిస్థితి జరిగిన తర్వాత అపోస్తలుడైన పౌలు కానివ్వండి, అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిసయ్యులకు సంబంధించినటువంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురు కానివ్వండి, వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు మీరు సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామన్నారు. మీరు గమనించండి, ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేవలేదు అనుకుందాం, ఒక్కసారి అనుకుందాం, ఆయన తిరిగి లేవలేదు అనుకుందాం, పేతురు కానివ్వండి. కాబట్టి ప్రకటన గ్రంథం రాసిన యోహాను తప్ప మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేవకోకుండా ఆయనను సమాధిలో అలా బాడీ పట్టుకెళ్ళి వేరే చోట దాచిపెట్టేసి అబద్ధమే ప్రచారం జరిగింది అనుకుందాం. అబద్ధం గురించి ఎవడైనా చచ్చిపోతాడో చెప్పండి? అబద్ధం ప్రచారం చేసిన తర్వాత అబద్ధం జరిగింది, అది రుజువు అవ్వలేదు. కానీ ఆయన తిరిగి లేచాడు కాబట్టి వారి జీవితాలు మార్పు చెందిని వారు అవసరమైతే ప్రభు కొరకు ప్రాణాలే పెట్టేశారండి. అపోస్తలుడైన పౌలు చిరఛేదనం చేయబడ్డాడు, పేతురు తలకిందులుగా చీలివేయబడ్డాడు. ఏమండి, ఇలాంటి పరిస్థితి అన్నిటి కూడా గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి. లేవకపోతే కాబట్టి ఒకవేళ అబద్ధం చెప్పామంటే చెప్పేవారేమో, కానీ ప్రాణం పెట్టమంటే ఎవరైనా తెగించి ప్రాణం పెట్టరు. కానీ తెగించారంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి వారిలో అంత మార్పు కలిగింది. హతసాక్షులు అయిపోయారు. 3 కారణాలు: ఖాళీ సమాధి మొట్టమొదటిది, రెండవది ఆయనను సజీవునిగా కనపరుచుకున్నాడు, మూడవది శిష్యుల జీవితాలు మార్పు చెందడమే దానికి 3వ కారణమని వాక్యం మనకి స్పష్టంగా చెప్తూ ఉంది. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? మనకి ఏం ఉపయోగం? యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల, సమాధిని గెలిచి తిరిగి రావడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో కొన్ని వచనాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథియన్స్ 15:17లో 1 కొరింథియన్స్ 15:17లో వాక్యం ఇలా సెలవిస్తుంది: క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేవడం వల్ల మనకేం జరిగిందనంటే మన పాపములు క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభు తిరిగి లేవకపోతే, ఆయన సమాధిలోనే ఉండిపోతే, ఆయన సమాధిలోనే ఆయన శరీరం కుళ్ళు పట్టుకుపోయి ఉంటే గనక మన పాపములు క్షమించబడి ఉండేవి కావు. ప్రభు ఏమన్నాడు? నా దగ్గరికి వచ్చి నా యందు విశ్వాసం ఉంచితే యేసుక్రీస్తు కార్చినటువంటి పవిత్రమైన రక్తము ద్వారా ప్రతి పాపము కడగబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు క్షమించబడతాయి. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు క్షమించబడతాయి అని అన్నప్పుడు ఆయన అసలు తిరిగి లేవకపోతే విశ్వాసం ఎక్కడుంటుంది? ఆయన ఎక్కడ విశ్వాసం ఉంచగలుగుతాం? విశ్వాసానికి ఆధారం ఏమీ లేదు కదా. కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసానికి ఆధారం ఏర్పడింది. మన పాపములు కూడా క్షమించబడ్డాయి. మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి మనము దేవుని నమ్మడానికి, దేవునందు విశ్వాసం ఉంచడానికి ఆధారం ఏంటన్నమాట? పునరుద్ధానం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. రెండవ కారణం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమన్స్ 4:25 చదువుదాం. రోమన్స్ 4:25లో రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల మొట్టమొదటిగా మన పాపములు క్షమించబడ్డాయి, రెండవది మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అలాగే బొత్తిగా పనికి మాలిన వారైరని చెప్పని 3వ అధ్యాయం 10-11 వచనాల్లో చదువుకుంటాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు. ఇప్పుడు మనం చేసేటువంటి మంచి పనులు దేవుని నీతితో పోల్చుకుంటే వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మురికి గుడ్డలు లాంటివి. మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, ఏదైతే మనము శ్రేష్టమైనదని అనుకుంటున్నామో అది దేవుని నీతితో పోల్చుకుంటే అది ఏమాత్రం అసలు నీతే కాదు. అయితే మరి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి అర్హత మనకి ఎలా దొరికిందని అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి. ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది,
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో 3వ అధ్యాయం 24వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, అంటే ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మనం నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడ్డాం. అంటే మనం ఏదో చేసిన మంచి పనులను బట్టి కాదు, మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదు, మనం చేసినటువంటి ఏదో గొప్ప గొప్ప పనులను బట్టి కాదు మనం నీతిమంతులుగా తీర్చబడ్డది. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాం? కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయన తిరిగి లేవడం వల్ల మనం చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఆయన నీతితో పోలిస్తే అవి సరైనవి కావుగా ఎంచబడుతున్నప్పుడు, ఇప్పుడు మనం రక్షింపబడ్డాం కాబట్టి మనం చేసే మంచి పనులన్నీ కూడా ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. రక్షింపబడక ముందు మనం చేసేటువంటి పనులను బట్టి మనం రక్షింపబడాల. మనం చేసిన మంచి కార్యాలను బట్టి, మంచి పనులను బట్టి మనకు రక్షణ రాలా. రక్షింపబడ్డాం కాబట్టి మనం మంచి పనులు చేస్తాం, దానిని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఎన్నడూ ఏ పాపము చేయని వ్యక్తిగా ఒక వ్యక్తిని ఎంచడం. ఇప్పుడు మన స్వభావం ఏంటి? ఎప్పుడు పాపం చేసే స్వభావం. కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడం అర్థం ఏంటనంటే ఎన్నడూ ఏ పాపం చేయని వ్యక్తులుగా ఎంచడంలో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన పాపములు, మన అపరాధములు, మనం చేసినటువంటి అవిధేయత అంతా కూడా రుజువైపోయింది. ఎక్కడ? సిలువ దగ్గర కదా. మన పాపములన్నీ రుజువయ్యా కాబట్టి ఆయన చనిపోయాడు. మన పాపం ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. కాబట్టి సిలువ దగ్గర మన ప్రతి పాపము బట్టబయలైపోయింది. కానీ పునరుద్ధానం ఏం చేసిందంటే ఆ కేసులన్నీ కొట్టేసి మనల్ని నీతిమంతులుగా తీర్చింది. పునరుద్ధానంలో జరిగింది అది. సిలువ దగ్గర మన పాపం బయలుపరచబడింది, కానీ పునరుద్ధానంలో మన పాపములన్నీ కొట్టేసి మనల్ని ఎన్నడూ ఏ పాపము చేయని వ్యక్తులుగా దేవుడు ఎంచుతున్నాడు మనలను. అది నీతిని దేవుడు మనకిచ్చాడు. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, తన నీతిని దేవుడు మనకి అనుగ్రహించాడు. డివైన్ ఎక్స్చేంజ్ జరిగింది సిలువలో. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటి? మన పాపములు క్షమించబడ్డాయి. రెండవది మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. తర్వాత మూడవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 1 Peter chapter 1 verse 4లో 1 Peter chapter 1 verse 4లో 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడం వల్ల మనకేం కలిగిందనంటే నిరీక్షణ కలిగింది. నిరీక్షణ. ప్రభు మనకున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన 3 విషయాలు చెప్పాడు. ఏంటనంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము మనకి కలగడానికి ప్రభు తిరిగి లేచాడు. ఆ నిరీక్షణ మనకు కలిగింది. కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన గమ్యము నిర్దేశించబడింది. మనం పరలోకానికి వెళ్తాము. ఆ పరలోకములో ఎన్నడూ వాడబారని నిర్మలమైన అలాగే అక్షయమైనటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి ఒక నిరీక్షణ కలిగి దాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి చేతి వైపున ఆయన కూర్చుండి ఆయన మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు ఆయన స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్ళాను అని చెప్పని ప్రభు చెప్పాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం, నమ్మకం ఉంచడం వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మన పాపములు క్షమించబడ్డాయి. దానితో పాటుగా మనకేం కలిగిందంటే నిరీక్షణ. పరలోకానికి వెళ్తాము అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకు ఆయన పునరుద్ధానం ద్వారా జరిగింది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ మరణానికి మన మీద ఇంకా అధికారం లేదండి. ఇది గొప్ప సంగతి, ఆలోచించండి. మరణానికి మన మీద అధికారం లేదు. అంటే మనం మరణించమా అని కాదు, భౌతిక సంబంధమైన మరణం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, రెండవ మరణాన్ని గురించి. రెండవ మరణం ఏంటి? నరకానికి వెళ్ళిపోవడం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఆయన తండ్రి కుడి చేతి వైపున ఉన్నాడు. మనకి ఒక నిరీక్షణ ఏంటంటే దెసలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదివినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు
ఏం చేస్తారు? మొదట లేస్తారు. పునరుద్ధానాలు రెండు రకాలు. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానం ఉంటుంది. మొదటి పునరుద్ధానంలో ఎవరు లేస్తారనంటే, యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి దేవుని బిడ్డలుగా చేయబడ్డారో వారు కడబోర శబ్దము అంటే పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దం వినగానే, ఒకవేళ ప్రభు వచ్చేసరికి మనం సమాధిలో ఉంటే కనుక మనం ఏం చేస్తాం? ప్రభు నమ్మిన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కానీ ప్రభు నమ్మని వాళ్ళు ఇంకా సమాధిలోనే ఉంటారు. ఎప్పటి వరకు? భూమి మీద సంఘము ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు మహాశ్రమల కాలం వస్తుంది. ఈ మహాశ్రమలు గతించిన తర్వాత ఆ మహాశ్రమల్లో కొంతమంది విడిచిపెట్టబడతారు. ఆ శ్రమలు తట్టుకోలేక. దేవుని చేతమైతే ఒక్కసారి మహాశ్రమల గురించి మనం మాట్లాడుకుందాం, ఎలా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు, ఇంకొక 3.5 సంవత్సరాలు భయంకరంగా ఉంటాయి. చచ్చిపోదాం అనుకున్నా కానీ అక్కడ మరణం రాదు. వెళ్ళిపోయి పర్వతాల మీద మా మీద పడండి, మమ్మల్ని చంపండి అంటారు. అవేమీ హాని చేయవు. విషం తాగినా కానీ వాళ్ళకి ఏం అనిపించదు, అరిగిపోతుంది. ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా మహాశ్రమల కాలంలో మరణం వాళ్ళకి దూరం అయిపోతుంది. ఈ 7 సంవత్సరాలు గతించిన తర్వాత చివరిలో మరలా పునరుద్ధానం జరుగుతుంది. ఎవరు లేపబడతారు రెండోసారి? ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, అవిశ్వాసులుగా ఉన్నారో వాళ్ళు రెండో పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే సింహాసనం ముందు తీర్పు తీర్చబడడానికి వెళ్తారు. వాళ్ళు చేసిన ప్రతి కార్యాన్ని గురించి కూడా ఆ రోజున దేవుడు లెక్క చూసి ఎక్కడికి పంపిస్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. మొదటి పునరుద్ధానంలో లేవడం మంచిదా, రెండో పునరుద్ధానంలో లేవడం మంచిదా? మొదటి పునరుద్ధానంలో లేచిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. వాళ్ళకి ఎవరికి ఆ ఆధిక్యత దొరుకుద్ది అంటే, ప్రభుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన రక్షణలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే మొదటి పునరుద్ధానం. ఆ పునరుద్ధానం జరిగింది కాబట్టి, ఎలా జరిగింది? మనకి ఆ మరణం మీద మనకున్నటువంటి అధికారాన్ని ప్రభు తిరిగి లేవడం వల్ల దాన్ని ఏం చేశాడు? ఆయన తీసేశాడు. మరణం ఇంకా లేదు. మనకి రెండో మరణం లేదండి. మనం నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నిజంగా మనం ప్రభు నమ్మి నిజమైన విశ్వాసులుగా, నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతున్నప్పుడు. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో మనం అదే చదువుకుంటాం. మరణము మనలను ఏమాత్రం కూడా మనలను హాని చేయదు, మరణం ఇక ఉండదు. అది దేవుడు మనలను తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి, నేను తండ్రి దగ్గరికి వెళ్తా ఉన్నాను స్థలం సిద్ధపరచడానికని ప్రభు చెప్పాడు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఇవన్నీ కూడా ప్రభు తీసివేసి మనకు నిత్యరాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మరణానికి మన మీద ఏమాత్రం అధికారం లేనే లేదు. ఇది ఎన్నవది? మొదటిదిగా మన పాపాలు క్షమించబడ్డాయి. రెండవది మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మూడవది మనకు నిరీక్షణ కలిగింది. నాలుగవది మరణానికి మన మీద అధికారం లేనే లేదు. మరొకటి చూద్దాం. ఐదవది ఏంటంటే రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. రోమన్స్ చాప్టర్ 8 verse 9 చదువుదాం. దానికంటే ముందు రోమపత్రిక 6వ అధ్యాయం చదువుదాం. 6వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ 6:4 చదువుదాం. 6:4 చదివిన తర్వాత 8:9 చదువుదాం. రోమన్స్ 8:9. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇప్పుడు 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 8-9 చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలోను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పదాలకు అర్థం ఏంటంటే, ఈ మాటల అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనకు నిరీక్షణ కలిగింది, మరణానికి మన మీద అధికారం లేదు. ఐదవది ఏంటంటే, మనము ఈ పునరుద్ధాన శక్తిని గనక మనం పొందుకున్నట్లయితే ప్రభు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు
ఆయన వాగ్దానం చేసి వెళ్ళాడు. ఏమని? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి ఆయన మిమ్మలను నడిపిస్తాడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి వాగ్దానం చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటనంటే, ఆయన మన పట్ల జరిగించే కార్యం ఏంటనంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి దేవుని రాజ్యంలోనికి వచ్చారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇక్కడ 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, అంటే ఆత్మదేవుడు మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఎవడైనా వాడాయన వాడు కాడు అని వాక్యం చెప్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గనక మనలో ఉంటే మనలో ఉన్న శరీర స్వభావము మనలో ఇక అది పాపమును మనలను ఆకర్షిస్తున్నప్పుడు, లోకం పాపం చేయడానికి మనలను లాగుతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే శక్తిని ఇస్తాడు, పాపంలోకి వెళ్ళిపోకుండా మనల్ని బలపరుస్తాడు. ఇంకొక మాట చదువుదాం క్లియర్గా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీన్స్ చాప్టర్ 3. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుద్ది ఎందుకు మనకు పునరుద్ధాన శక్తి అవసరమో చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం, ఫిలిప్పీన్స్ చాప్టర్ 3 వెర్స్ 10 నుంచి చదువుతున్నాను. 3:10 ఫిలిప్పీ పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. పౌలు గారు ఏమంటాడంటే, నాకు పునరుద్ధానం కలగాలని నేను కోరుకుంటున్నాను, దానికంటే ప్రాముఖ్యంగా పునరుద్ధాన బలము ఏంటో నాకు ఎరిగిన వాడిగా నేను ఉండాలంటున్నాడు. అంటే పునరుద్ధాన బలము వల్ల మనకి ఏం కలుగుద్ది అంటే, చాలా జాగ్రత్తగా వినండి. మనలను లోకము ఆకర్షిస్తున్నప్పుడు, లోకము పాపం చేయడానికి మనల్ని లాగుతున్నప్పుడు, లేక సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు, మనం నిజంగా రక్షింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే ఏ పాపమైతే మనను ఆకర్షిస్తుందో, సాతాను ఏ విషయంలో అయితే మనల్ని శోధిస్తున్నాడో ఆ పాపానికి వెళ్ళిపోకుండా నిగ్రహం కలిగి ఉంటాము. అది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. చెయ్యాలని కోరిక అయితే మన మనసులో ఉంటే ఉండొచ్చు, శరీరం లాగుతూ ఉండొచ్చు, కానీ అది చేయకోకుండా మనం కంట్రోల్ కలిగి ఉండగలుగుతాం. అందుకే తిమోతికి రాసిన పత్రికలో మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చని కానీ పిరికితనపు ఆత్మను మనకు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహములు అంటే సర్వ శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, స్వాధీనం చేసుకోగలుగుతాం. శరీరం మనలను పాపం వైపు లాగుతున్నప్పటికీ కూడా. ఇంకొక మాట ఏంటంటే 11వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఇప్పుడే చదువుకున్నాం కదా, రోమన్స్ 8:11లో మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలోనున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? జీవింప చేస్తాడు. ఎందుకు చావునకు మన శరీరం అప్పగించబడింది? పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారిగా ఉన్నాం. పాపం అలా ఏం చేసిందంటే మరణానికి అప్పగించింది. కానీ ఇప్పుడు ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే జీవించగలుగుతాం. ఇక శరీర కోరికలు నెరవేర్చుకోవాలని కానీ, లేకుంటే లోకములో ఉన్నటువంటి ఆశల వైపు వెళ్ళాలని కానీ ఆ కోరిక, ఆ స్వభావం మనలో దినదినము తగ్గిపోతూ ఉంటుంది. దేని ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆ పునరుద్ధాన శక్తి మనకి దేని ద్వారా కలిగింది అంటే, ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆత్మదేవుని మన కోసం పంపించాడు ఆయన. అది పునరుద్ధానం ద్వారా జరిగింది. లేకపోతే ఆయన సమాధిలోనే ఉండిపోయాడు అనుకోండి, ఆయన తిరిగి లేవలేదు అనుకోండి, ఆయన శరీరం సమాధిలోనే కుళ్ళి పట్టిపోయింది అనుకోండి, పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చి ఉండేవాడు కాదు. ఆయన మన హృదయాలలో ఉండేవాడు కాదు. ఆయన మనలో పని చేయకపోతే మన శరీరంలో ఇంకా పాపపు స్వాములోనే, మన పాపములోనే అలాగే నశించిపోయి ఉండేవాళ్ళం, నిత్యనాశనానికి వెళ్ళిపోయేవాళ్ళం. చూసారా, ఆయన తిరిగి లేవడం వల్ల మనం బ్రతికించబడ్డాం, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఆయన వచ్చి చేసే పని ఏంటంటే మనలను క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మలచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. మనము దినదినము కూడా దేవునిలో ఎదగడానికి, దేవునికి ఇష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ, మన సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ, ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా ఆత్మీయ స్థితిలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి, ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు మనకి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడండి. ఇది నేర్పిస్తాడు. పాపాలు క్షమించబడ్డాయి, నీతిమంతులుగా తీర్చబడ్డాం, నిరీక్షణ కలిగింది,
మరణానికి మన మీద అధికారం లేదు. 5వది ఇప్పుడే నేర్చుకున్నాం, ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. 6వది చూద్దాం. గాస్పల్ జాన్ చాప్టర్ 5 27 వెర్సెస్ చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. ఇక్కడ ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 2. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం. ఈ జీవ పునరుద్ధానానికి ఎవరు వెళ్తారు? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనకి తీర్పు ఉందా లేదా? మనకి తీర్పు ఉంటుందా? మనకి తీర్పు ఉండదు. తీర్పు దేని గురించి ఉంటుందని అంటే, ఆ తీర్పు అనేది భూమి మీదే మనకి తీర్చబడిపోతుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మనం చేసిన ప్రతి పాపం, నిజంగా మనం రక్షింపబడి ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే, ఒకవేళ రక్షణ పొందిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపమునకు శిక్ష భూమి మీదే మనం అనుభవించి వెళ్ళిపోతాం. దానికి తగ్గ ప్రతిఫలం భూమి మీదే జరుగుద్ది. ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత కూడా, మారు మనసు పొందిన తర్వాత కూడా పాపం చేస్తే దానికి శిక్ష ఎక్కడ అనుభవించి మరలా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు తీరిస్తే, అక్కడ తీర్పు జరిగేది దేన్ని బట్టి? నరకానికి వెళ్ళడం తప్ప ఇంక వేరే దారేమీ లేదు. కాబట్టి రక్షింపబడిన తర్వాత, మనం ప్రభుని నమ్మిన తర్వాత మనకి 2 తీర్పులు ఉండవు, ఒకటే తీర్పు ఉంటుంది. గమనించండి, భూమి మీద ఉన్న ఏ కోర్టు కూడా చేసినటువంటి నేరానికి 2 సార్లు శిక్ష విధించదు, ఒక్కసారి శిక్ష పెడుతుంది అంతే. కాబట్టి మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ న్యాయస్థానాలే మనిషికి ఒక్కసారే శిక్ష విధిస్తున్నప్పుడు, ఈ న్యాయానికి కర్త అయినటువంటి దేవత దేవుడు 2 సార్లు శిక్ష ఎలా విధిస్తాడు? కాబట్టి మనకి తీర్పు అనేది ఎలా జరుగుతుందని అంటే, భూమి మీద మనం చేసిన ప్రతి పాపమునకు తగినటువంటి శిక్ష ఇక్కడ అనుభవించిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు ధవల సింహాసనం ముందు నిలబడతాం. అక్కడ మనకు జరిగే తీర్పు ఏంటనంటే, ఎవరికి ఏ బహుమానం మనకు ఉంటుందో అన్న దాని గురించే జరుగుద్ది. భూమి మీద మనం దేవుని కొరకు బాగా పనిచేసామనుకోండి, దేవుని కొరకు బాగా ఆసక్తిగా జీవించామనుకోండి, వారికి ఇచ్చేటువంటి కిరీటాలు, బహుమానాలు అవి పొందడానికి ధవల సింహాసనం ముందు జీవ పునరుద్ధానాన్ని పొందుకుని ఆ ధవల సింహాసనం ముందుకు వెళ్తాం. ఇది జరిగేటువంటి తీర్పు. క్రైస్తవులైనటువంటి వారికి, దేవుని నమ్మిన వారికి, నిజంగా రక్షింపబడినటువంటి వారు తీర్పు సింహాసనం మీదకి రారు. ఎవరు వస్తారు? అన్యజనులు, దేవుని ఎరగని వారు, రక్షణ పొందినటువంటి వారు. వారికి తీర్పు ఏంటి? వారు చేసిన ప్రతి పాపానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే శిక్ష విధించి తీర్పు తీర్చి వారిని నిత్యనాశనానికి పంపించేస్తాడు. ప్రభు నమ్మినటువంటి వారికి ఆ శిక్షా విధి ఇంకా లేదు, కొట్టివేయబడింది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ఇక మరి దేవుని సింహాసనం ముందు మనం ఎందుకు నిలబడతామనంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి కిరీటాలు, పరలోకంలో దేవుడు మనకి ఇచ్చే కిరీటాలు ఎక్కడంటే ఇక్కడే సంపాదించుకోవాలి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించుకోవడానికి కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేతుల నుండి కిరీటాన్ని పొందుకోవడం తప్ప అక్కడ సంపాదించుకునే యోగ్యత ఉండదు, అర్హత ఉండదు, అక్కడ చేయడానికి కుదరదు. ఇక్కడే వాటిని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువే చెప్పాడు, తీర్పు తీర్చడానికి నాకు తండ్రి చేత అధికారం ఇవ్వబడింది అని. తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన రెండవసారి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి, పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఎవరికి? అన్యజనులకు, దేవుని ఎరగని వారికి. గమనించండి, ఇప్పుడు ప్రభు నమ్మకపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, రక్షణ పొందకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామన్నమాట? నరకానికి. ఆ తీర్పులో నిలబడాల్సి వస్తుంది. ఆయన సింహాసనం ముందు నిలబడాలి. ఆ దినాన మన గురించి ఎవ్వరో సాక్ష్యం చెప్పడానికి, నేను భూమి మీద చాలా బ్రతికానండి, బాగా బ్రతికాను, బాగా జీవించాను, చాలా మంచి పనులు చేశాను, అవేవి మనం చెప్పడానికి కుదరదు. ఆ రోజున దేవుడు భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా పిలవబోతున్నాడు ఆయన. కాబట్టి అవి సాక్ష్యాలు చెబుతాయి. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని పొందుకోవడానికి ఎన్ని కిరీటాలు భూమి మీద మనం సంపాదించాం? పౌలు గారు స్పష్టంగా చెప్తాడు ఆయన, నేను భూమి మీద ఉండగానే కిరీటం సంపాదించేసుకున్నానని చెప్తాడు కదా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. కాబట్టి భూమి మీద ఉండగానే మనం మన కోసం ఎన్ని సంపాదించుకున్నాం. అది ఒకరోజు, 2 రోజులు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు కాదండి, కోట్ల కొలది సంవత్సరాలు మన తల మీద దేవుడి కిరీటం పెట్టి ఆ పరలోక మహిమలో ఆయన ముందు తిరగతా ఉండడం, అది గొప్ప ఆధిక్యత అండి.
అది ఎక్కడ సంపాదించుకోవాలి? భూమి మీద ఉండగానే. మన జీవితాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా మనం కొనసాగిస్తూ దేవునిలో నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కిరీటాన్ని మనం సంపాదించుకుంటాం. ఇప్పటికీ 6 విషయాలు నేర్చుకున్నాం. యేసు ప్రభు తిరిగి లేవడం వల్ల మన పాపములకు క్షమాపణ కలిగింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనకు నిరీక్షణ కలిగింది, మరణానికి మన మీద అధికారం లేదు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు, శక్తినిస్తాడు. 6వది ఏంటంటే తీర్పులోనికి రాకోకుండా మనము జీవంలోనికి దాటించబడతాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ప్రభు కోసం మనం ఎంతగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం. ఆయన మనం గుడ్ ఫ్రైడే రోజు నేర్చుకున్నాం, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు మన కోసం ప్రభు భరించాడు. హేళనలు, అవమానాలు అన్నీ కూడా మన కోసం ఆయన దాటుకుంటూ వెళ్ళాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే మనం ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతుకుతామని. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా బ్రతికితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనము ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. ఆ యుగగాలు తరతరాలు దేవునితో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటాం. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఆయనతో పాటు ఉండేటువంటి ధన్యతను, యోగ్యతను మనకు ప్రభువు సంపాదించాడు, ఆపాదించి పెట్టాడు మనకి. ఇది మన మంచితనాన్ని బట్టి, గొప్పతనాన్ని బట్టి కలిగింది కాదు. కేవలం ఆయన మనలను ఎన్నుకున్నాడు, ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు ఎంత గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మనం తీర్పులోనికి రాకోకుండా ఆయన ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కొరకు నమ్మకంగా బ్రతికావని ప్రభు చేత మనం కిరీటాన్ని పొందుకునేటువంటి యోగ్యతను, అర్హతను పొందుకోవాలనంటే భూమి మీద ఉండగానే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా బ్రతకాలి. లోకపు ఆశలకు, లోక సంబంధమైన కోరికలకు మనము దూరంగా బ్రతుకుతూ దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకుందాం. పరీక్షించుకొని మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చి, అర్హత లేని మాకు అర్హతనిచ్చి, నీతిమంతులుగా చేసి, మా పాపమును క్షమించి, మాకు నిరీక్షణ అనుగ్రహించి, మీతో పాటు యుగయుగాలు తరతరాలు ఉండడానికి ప్రభా గొప్ప ఆధిక్యతను మీ కుమారుడైన క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మాకు అనుగ్రహించినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభా, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, వాక్య పద్ధతిలో జీవించడానికి ప్రభా, మీరు ఆశించిన పద్ధతిలో మీ రాజ్యానికి సంబంధించిన నియమాలకు తగ్గట్టుగా మా జీవితాన్ని కొనసాగించడానికి కృపనివ్వండి. తీర్పులోనికి రాక జీవ పునరుద్ధానములోనికి మేము అడుగు పెట్టడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మీ కుమారుడైన క్రీస్తు సారూప్యతలోనికి మేము మలచబడడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.